తెలంగాణలో స్థానిక ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఈ నెల 9న నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టింది బీజేపీ అధిష్టానం. ఈ నెల 5లోగా ప్రతి స్థానానికి 3 పేర్లను ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆదేశాలు జారీ చేశారు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత రాష్ట్ర కమిటీదని, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక జిల్లా పార్టీ కోర్ కమిటీ బాధ్యత అని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కార్తీక్, బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికలకు ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించింది. అన్ని స్థానాలకు కూడా పోటీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. వార్డు స్థాయి నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ వరకు ప్రతి స్థానం నుంచి ఒంటరిగానే పోటీ చేయాలి. అది అన్ని స్థానాలకు పోటీ చేయాలి. గతంలో కొన్ని స్థానాలను బీజేపీ వదిలేసిన పరిస్థితి. ఈసారి అన్ని స్థానాలకు పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. రేపు సాయంత్రం లోపు ఖచ్చితంగా అన్ని స్థానాలకు సంబంధించి ముగ్గురు పేర్లను తీసుకోవాలని చెప్పి కూడా స్పష్టం చేసింది. జిల్లా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి, ఎంపీటీసీ వార్డు మెంబర్లకు సంబంధించి చూసుకుంటే అదంతా కూడా పూర్తి స్థాయిలో జిల్లా కమిటీ చూసుకుంటుంది. ఆ తర్వాత జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి రేపు సాయంత్రం లోపు ప్రతి జెడ్పీటీసీ స్థానానికి 3 పేర్ల చొప్పున తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మేరకు కసరత్తు జిల్లాలకు వెళ్ళిపోయారు. రాష్ట్ర కమిటీ నేతలంతా కూడా జిల్లాల్లో పర్యటిస్తున్నారు. జిల్లాల్లో ఒక్కో జెడ్పీటీసీ స్థానం నుంచి 3 పేర్లను తీసుకుని రేపు సాయంత్రానికి రాష్ట్ర కమిటీకి సమర్పించబోతున్నారు. ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి అభ్యర్థులను ఖరారు చేసేందుకు పూర్తి స్థాయిలో బీజేపీ సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. కార్తీక్, స్థానిక ఎన్నికలపై టీ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ నెల 9న నోటిఫికేషన్ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టింది హస్తం పార్టీ. రేపు సాయంత్రంలోగా ప్రతి స్థానానికి 3 అభ్యర్థుల చొప్పున సిఫార్సు చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. సీఎం ఆదేశాలతో వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు. జెడ్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యత పీసీసీ కమిటీకి అప్పగించారు ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక డీసీసీలకు అప్పగించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను ఏఐసీసీ సెక్రటరీలకు అప్పగించారు సీఎం. ఈ నెల 8న అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయనున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్.